నమస్తే. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం, ఇంత అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక అపశృతులు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, అఘాయిత్యాలు జరుగుతాయి. జరగకూడదనే మనం కోరుకుంటాం. జరిగినప్పుడు ఖండిస్తాం. అయితే ఈ కొన్ని లెఫ్ట్ లిబరల్ ఈ గ్యాంగ్ వీళ్ళేం చేస్తారంటే కొన్ని సెలెక్టివ్‌గా మాత్రమే రెస్పాండ్ అవుతాయి అలాంటి ఘటనల మీద. సెలెక్టివ్‌గా రెస్పాండ్ అవుతాయి. ఏంజెల్ చెక్మా. నిజంగా జరగకూడని విషాదం అది. చాలా ఘోరం, అన్యాయం అది. చైనా వాడిలా మొహముందని తిడుతూ బాడీ షేమింగ్ చేస్తూ అతని మీద దాడి చేశారు. త్రిపురకు చెందిన ఆ యువకుడి మీద తిడుతూ దాడి చేశారు. చనిపోయాడు అతను. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇక చెక్మా హిందువులు చిట్టగాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ కోసము బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు కూడా వాళ్ళ కోసం చాలా పోరాడినాయి. చిన్న ఘటన ఏం కాదు అది. ఒక దాడి జరగడం, ఆ యువకుడు చనిపోవడం పెద్ద ఘటనే గాని వీళ్ళు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే ఈశాన్యాన్ని భారతదేశం నుంచి మరింత దూరం చేసే కుట్ర మరొకసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఘటన జరిగింది ఉత్తరాఖండ్‌లో గనక వీళ్ళ ప్రచారం అన్నమాట. అసలు ఈ గొడవని మరి ఏమై ఉంటది? అంటే చైనా ముఖం అంటే ఒక్కసారిగా దాడి చేయరు కదా, అంతకుముందు ఏదో జరిగి ఉంటది కదా, మరి ఏమై ఉన్నది అంటే ఆ మాటే రావట్లేదు అసలు. తను భారతీయుడే కాదని ఎవరు అనరు. అయితే దానికి ప్రాంతం రంగు పులిమి ఇంకా అల్లర్లను పెద్దది చేసే, అంటే ఈశాన్యంలో మరొక్కసారి అల్లర్లు రేపే కుట్రకు ఈ బ్యాచ్ మళ్ళీ తెగబడుతోందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఈశాన్య భారతం. మొన్నే మణిపూర్ కూడా వెళ్ళొచ్చాడు మోదీ. ఇది జరిగింది ఉత్తరాఖండ్‌లో కాబట్టి దాన్ని ఉపయోగించుకొని, అంటే దేనికైనా సిద్ధపడతారు వీళ్ళు. రెస్పాండ్ అయ్యారు. సీఎం మాట్లాడారు. అతని అబ్బాయి తండ్రితో మాట్లాడాడు. స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈశాన్య భారతాన్ని ఒకప్పుడు నిజంగా 60 ఏళ్ల వాళ్ళ పాలనలో కనీసం వాళ్ళని మనుషులుగా కూడా చూడలేదు ఈశాన్య రాష్ట్రాలను. అసలు ఈ అభివృద్ధి ఆగిపోయింది పూర్తిగా. నేను 2.5 ఏళ్ల క్రితం నేను అసోం వెళ్ళాను. అక్కడ లోక్ మంథన్ కోసము మేఘాలయ, అసోం ఒక వారం రోజులు ఉన్నామన్నమాట అక్కడ. మేము తెలంగాణ నుంచి ఒక బృందం లాగా వెళ్ళాము. లోక్ మంథన్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, మంత్రులు చాలా మంది వచ్చారు. అక్కడ కళాకారులు ఇంకా అందరూ అన్నమాట, ఇంటెలెక్చువల్స్ అందరూ వచ్చారు. నాగాలాండ్ మినిస్టర్, అట్లాగే స్టేట్ ప్రెసిడెంట్, పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ ఆయన కూడా వచ్చారు. సారీ, నాకు పేరు నేను మర్చిపోయాను. చాలా యాక్టివ్‌గా ఉంటారు వారు ట్విట్టర్‌లో. చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన అసలు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఒక సెషన్‌లో ఆయన స్పీకర్ అన్నమాట. ఎంత మార్పొచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత. ఒకప్పుడు అసలు ఈ దేశంలో వాళ్ళు కాదు అన్నట్టుగా మమ్మల్ని చూసేవాళ్ళు, మమ్మల్ని వెక్కిరించేవాళ్ళు. చిన్న కళ్ళుంటాయి వాళ్ళు, చైనా మొహం ఉంటది, చైనా ఫీచర్స్ ఉంటాయి, లేదా ఆహార పద్ధతుల అలవాట్లు కూడా మావి కాదు, కోతులను తింటారు, కుక్కలను తింటారు అని అట్లా తక్కువ చేసి చూసేవాళ్ళు. ఇప్పుడు మేము గర్వంగా మేమెప్పటికి మేము భారతీయ పౌరులమే మేము గర్వంగా చెప్పుకుంటాం గానీ, మమ్మల్ని ఆ స్థాయిలో స్వీకరించిన, ఆదరించిన పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడున్నాయి ఆ పరిస్థితులు. అంటే నిజంగా అక్కడున్న వాళ్ళని మేము కూడా చాలా ఎమోషన్ అయిపోయినాం అక్కడున్న వాళ్ళం. ఎందుకంటే అక్కడికెళ్ళితే గాని తెలియలేదు. ఇక్కడ కూర్చొని మనం సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడడం కాదు. అంటే నేను అక్కడికెళ్ళినా కాబట్టి నాకు తెలిసిందని చెప్తున్నా. ఇంకా ఇతర విషయాల్లో నేను కూడా రెస్పాండ్ అవుతుండొచ్చు గానీ చెప్తున్నాను. అక్కడికెళ్తే ఇంకా డీప్‌గా తెలుస్తాయి మనకు విషయాలు. ఏమనుకుంటుంది ఈశాన్య భారతం? ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఎలాంటి మార్పొచ్చింది? మనం చూస్తున్నాం గానీ, మేము నేరుగా వెళ్లి ఆ మంత్రి మాటలు విన్నాం కాబట్టి నేను చెప్తున్నానన్నమాట. మార్పు ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా మార్పు కనిపిస్తోంది. ఎంత అభివృద్ధి మనం చూస్తున్నాము. రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ. అసలు అంతకుముందు కనెక్టివిటీ కూడా లేదు. ఏదో విసిరేసినట్టు. కానీ ఇప్పుడొచ్చిన జాతీయవాద ప్రభుత్వం గుర్తించింది. ఈశాన్యం బాగుంటే, ఈశాన్య మూల బాగుంటే మనం అంటాం ఇంటిలో ఈశాన్య మూలను పవిత్రంగా చూస్తాము. ఈశాన్యం మంచిగుంటే ఇల్లు మంచిగుంటది, ఈశాన్య భారతం మంచిగుంటే మొత్తం భారతదేశం మంచిగుంటది అని ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈశాన్య భారత అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. వాళ్ళు కూడా ఈశాన్య రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలు, క్రిస్టియానిటీ ఎక్కువ అక్కడ. అలాంటిది వాళ్ళు కూడా జాతీయవాదం వైపు వస్తున్నారు. అక్కడ అలాంటి వాతావరణం కోసము ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయడంలో బీజేపీది ముఖ్య పాత్ర, సంఘది ముఖ్య పాత్ర. దేశం నుంచి కనెక్టివిటీ పెరిగింది. అందుకే కమ్యూనిస్టు కొన్ని దశాబ్దాల పాటు ఏలిన త్రిపుర లాంటి రాష్ట్రాల్లో కూడా
స్వాగతించారా పార్టీని? జాతీయ తత్వాన్ని, జాతీయవాదాన్ని స్వాగతిస్తున్నారు వాళ్ళు. మేము ఇండియన్లమని వాళ్ళు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్, అది చిన్నది అని నేను అనను గాని, ఒక యువకుడి మీద దాడి జరిగి అది ఎవరైనా ఖండించాల్సిందే, విషాదం అది. కానీ దాన్ని వాళ్ళ స్వార్థం కోసం మరొక్కసారి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈశాన్యంలో కల్లోలను రేపడానికి చేస్తున్న కుట్రను అర్థం చేసుకోవాలని నేను చెప్తున్నా. రాబందులు లెక్క వాలిపోతున్నారు. అర్థమవుతుందా? నిజంగా యువకుడు చనిపోయాడు. అంతకన్నా ఘోరం అన్యాయం మరొకటి లేదు. ఆ విద్వేషాన్ని, బాడీ షేమింగ్‌ను మనం అడ్డుకోవాలి. కానీ ఎప్పుడైతే ఆ విషయాన్ని మన ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పత్రికలలో, మీడియాలలో హైలైట్ చేస్తూ వచ్చారో, ఇంక మొత్తం ఇదంతా సమీక్షించాల్సి వస్తుందన్నమాట. సాక్షులు ఆ మాటలు మాత్రమే విని మిగతా మాటలు, గొడవ ప్రారంభాన్ని ఎందుకు చెప్పట్లేదు? నిజంగా కొట్టిన యువకులు అంత దేశభక్తి పొంగిపొరలి చైనా అనగానే రగిలిపోయి దాడి చేసేశారా? అంటే విద్వేషానికి కారణం ఎప్పుడైతే బీజేపీని, ఇతరులను తిట్టడం మొదలుపెట్టారో, తప్పనిసరిగా ఇది రాబందుల నెరేటివ్ అని తేలిపోయింది. అయితే అసలు కథ, దేశాన్ని ఏ రూపంలో విభజనకు విషబీజాలు నాటొచ్చు అన్న ప్రయత్నమే ఈ కుటిల వాదులకు అక్కడికొస్తుంది. అయితే వీళ్ళ వాదనలు ఎట్లాగ వీగిపోతున్నాయి త్రిపుర లాంటి చోట్ల. మళ్ళీ చెప్తున్నా, ఈశాన్యంలో మొత్తంలో జాతీయవాదం పట్టు నిలుపుకుంటూ వస్తుందన్న సంగతి ఈ విద్వేషకారులు, ఈ హేతువాదులు తెలుసుకోలేకపోతున్నారు. హేతువాదులు వీళ్ళ సోషల్ మీడియాలో లేదా వాళ్ళ సొంత పత్రికల్లో ఎంత గింజుకున్నా అస్సలు నిజాలు అక్కడ వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటాయి. ఇంకో విషయం చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. అఖిల భారత విద్యార్థి పరిషత్ ABVP తన అత్యున్నత విద్యార్థి సేవని ఈశాన్యం నుంచే మొదలుపెట్టింది. జాతీయ ఐక్యత కోసం 1966లోనే SEIL అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్. అందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చదువుకున్నారు. ఇక్కడ RSS ABVP కార్యకర్తల ఇళ్లలో ఉండి చదువుకొని వెళ్ళారు. వేలల్లో ఉంటది వాళ్ళ సంఖ్య. అంతెందుకు, హైదరాబాద్లో ఇప్పుడు మన మంగళంపల్లి శ్రీహరి గారు, వారి పాఠశాలలో 3 ఏళ్ళు 14 మంది విద్యార్థులు ఉచితంగా 10వ తరగతి వరకు చదువుకొని వెళ్ళారు. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఈశాన్యంలో ఫుల్ టైమర్గా వాళ్ళు సేవలు అందించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు BJYM స్టేట్ ప్రెసిడెంట్ గణేష్ అసోంలో ఫుల్ టైమర్గా చేశాడు. నేను అసోం వెళ్ళినప్పుడు అతను అక్కడ ఫుల్ టైమర్, ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్. మన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలకృష్ణ గారు అక్కడ పనిచేశారు. ఇంకా చాలా మంది అక్కడ జిల్లా, రాష్ట్ర స్థాయిలో బాధ్యతల్లో ఉన్నారు చాలా మంది ABVP పిల్లలు. అట్లా దశాబ్దాలు పనిచేసి తిరిగి వచ్చిన ఇంకా జాతీయవాద జన రాకాజీ గురించి చెప్పక్కర్లేదు. రాకాజీ కూడా అక్కడ ప్రచారకగా పనిచేశారు, అసోంలో పనిచేశారు వారు. ఇంకా పేరాల శేఖర్జీ, అసలు ఇంకా ఆయన చాలా కాలం పాటు ఆయన ఈశాన్య రాష్ట్రాల్లోనే. అంటే కాంగ్రెస్ టైంలో ఈశాన్యాన్ని భారత్ నుంచి ఎంత దూరం పెంచారో, ఎంత చేయాలో అంతా చేశారు, ఎంత దూరం పెంచాలో అంతా చేశారు. కమ్యూనిస్టులు అయితే ఏకంగా బంగ్లాదేశీల్ని, చైనా వాళ్ళని లోపలికి రానిచ్చారు, లెక్కే లేదు అసలు. మిజోరం చర్చిల్లో ఆయుధాలు పోగేసి దాచిన సమయాలవి. బైబిల్ ఆధారంగా రాజ్యం చేస్తామని రాజీవ్ హామీలు ఇచ్చిన వ్యవస్థ అది. అసలు బాడీ షేమింగ్ అంటే స్వజాతి పట్ల ద్వేషాన్ని ఉగ్గుపాలతో నేర్పించేది కాంగ్రెస్ కమ్యూనిస్టులే. ఈ ప్రభుత్వాలు అంటే ఇప్పుడు రైలు రోడ్డు కనెక్టివిటీ మాత్రమే కాదు, నిస్వార్థంగా ప్రజల మధ్య అనుబంధం ఏర్పరుస్తుంటే భరించలేకపోతున్నారు వీళ్ళు. చెప్పాను కదా, ఇక్కడ తెలుగులో ఆ స్కూల్లో చదివిన పిల్లలు 2010లో 10 రోజులు ప్రయాణించి ఆ రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వారి స్కూల్లో చదివిన పిల్లలు 10 రోజులు పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు గణనీయంగా 2 రోజులకు తగ్గిపోయింది. అంటే కనెక్టివిటీ పెరగడం వల్ల భారతదేశంలోని ఏ మహానగరాన్ని తీసుకున్నా ఈశాన్య రాష్ట్రాల పిల్లలు వివిధ అంటే ఉపాధి పొందుతున్నారు, ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతర పనుల్లో ఉంటున్నారు. అట్లా రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ప్రాజెక్ట్స్, ప్లాంట్స్, అక్కడ వాళ్ళకు ఉపాధి కూడా. వాళ్ళని ఎవరు ఇప్పుడు కొత్తగా చూడట్లేదు. ఇక్కడ భాషలు కూడా వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు, తెలంగాణ యువకులు చాలా మంది అక్కడ మౌలిక వసతుల నిర్మాణ సంస్థలో పనిచేస్తూ స్థానికులతో కలిసిపోయి ఉన్నారు. అనేక మంది తెలుసు నాకు కూడా.
నేను గౌహతి వెళ్ళినప్పుడు గౌహతి అసోం రాజధాని గౌహతిలో మన పాలమూరు వాళ్ళది హోటల్ ఉందన్నమాట. తెలుగు భోజనం కావాలని మేము అక్కడ గౌహతిలో దిగగానే ముందు ఒక తెలుగు భోజనం చేద్దామనేసి తెలుగు వాళ్ళే నిర్వహిస్తున్న పాలమూరు యువకుడు నిర్వహిస్తున్న ఆ హోటల్‌కెళ్ళామన్నమాట. ఆశ్చర్యపోయాం అసలు. ఎక్కడి గౌహతి, ఎక్కడి తెలంగాణ, ఎక్కడి పాలమూరు అని. మేఘాలయాలో గూడా తగిలారు మాకు తెలుగు వాళ్ళు. అట్లా పూర్తిగా ఈశాన్య భారతాన్ని ఇంతకాలం వాళ్ళు వేరు చేశారు. ఇప్పుడు కలిపేస్తుంటే ఈశాన్యం కీలకము, ముఖ్యం అని కలిపేస్తుంటే వీళ్ళకది గిట్టట్లేదసలు. వీళ్ళంతా అక్కడున్న వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు అసహించుకుంటున్నారు ఆ రాష్ట్రాల ప్రజలు. వాళ్ళ అబద్ధాలు, ద్రోహ బుద్ధి చూసి వాళ్ళు నిజంగా అసహించుకుంటున్నారు. ఇక ఆ గ్రౌండ్ రియాలిటీ తెలియని ఈ మేధావులు, సంపాదకులు ఎప్పట్లాగే రొడ్డు కొట్టుడు వార్తలు, వ్యాసాలు వండి వారుస్తున్నారు. ఇక ఒక విద్వేషకారుడు ఎప్పట్లాగే ఇది ప్రభుత్వం నిర్మించిన ద్వేషం అంటూ కుటిల రాగం అందేసుకున్నాడు. చనిపోయిన కుర్రాడు ఏంజెల్ చెక్మానా, తమ్ముడు మైఖేల్ చెక్మానా అన్నది కాదు ముఖ్యం. ఒక యువకుల గుంపు మాట పెరిగి చేసుకున్న గొడవని ఇంత సులభంగా హేట్ క్రైమ్‌గా, జాతి వివక్షగా మరల్చి ప్రచారం చేయగలుగుతున్నారంటే నిజంగా భయమేస్తుంది. భయమేయట్లేదా? అయితే కొద్ది రోజుల్లోనే నిజానిజాలు వెల్లడైతాయి. అయితే ఆలోగానే ఈ రాబందులు వాలడమే మనం దీన్ని అర్థం చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. వాళ్ళ ఈ విద్వేష ప్రచారంలో మరొకసారి వాళ్ళు ఘోరంగా విఫలమవుతారు. ఎందుకంటే ఈశాన్యం గురించి, ఈశ్వరుడి గురించి నిజమైన భారతీయులకు తెలుసు. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.